రేపే మనకు శని త్రయోదశి. అలానే కాకుండా ఏంటంటేనండి, శివరాత్రికి ముందు వస్తుంది కదా! గుర్తుపెట్టుకోండి. మీరేంటంటే అంటే కొన్ని నియమాలను పాటించండి. ఇలా పాటిస్తే చాలా మంచిది. అలానే కాకుండా నియమాలను పాటించుకుంటూ కొన్ని ఏంటంటే స్నానం ఈ విధంగా చేయండి. కాకి కనబడితే ఈ మాట అనుకోండి. అలానే వచ్చేసి నిమ్మకాయతో కూడా పరిహారం చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. చాలా అద్భుతమైన ఫలితాలనైతే చూస్తారు. అయితే శనివారం త్రయోదశి తిథి కలిసొస్తే దాన్ని ఏంటంటే గనక శని త్రయోదశిగా పరిగణిస్తామన్నమాట. ఈ రోజు చేసుకునే పనుల వల్ల ఏంటంటే మన జీవితంలో నుంచి శని పూర్తిగా తొలగిపోతుంది. మనకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అందుకే ముఖ్యంగా మీరేంటంటే గనక శని బాధలతో చాలా సఫర్ అవుతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే స్నానం చేస్తారు కదండి. స్నానం చేసే నీటిలో తప్పకుండా మీరేంటంటే ఒక కర్పూర బిళ్ళను తీసుకొని చేతితో మెదిపి అది నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి. నార్మల్గా ఏంటంటే చాలా మంది కూడా శని బాధలతో సఫర్ అయ్యేవారు శనివారం రోజున కర్పూరం ఆయిల్ అని ఏంటంటే మనకు బయట మార్కెట్లో దొరుకుతుందండి. అది తెచ్చుకొని 2 చుక్కలు ఏంటంటే నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తారు. దానివల్ల ఏంటంటే శని మెల్లిమెల్లిగా మన జీవితంలో నుంచి పోతుంది. కాబట్టి మీరేంటంటే గనక ఈ విధంగా శని బాధలతో ఎక్కువగా సఫర్ అయ్యేవారు, శని వల్ల ఏంటంటే గనక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది. ఇది ఆచరించుకోండి. శనివారం ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్లటి వస్త్రాలు ధరించకూడదు. నలుపు ఏంటంటే మన జీవితంలోకి శనిని ఇంకా ఎక్కువగా అంటే పెరిగేలాగా చేస్తుందన్నమాట. నల్లటి వస్త్రాలను దానం చేయండి, కానీ నల్లటి వస్త్రాలను అయితే ధరించకండి. ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఆవ నూనెని కానీ లేదంటే కనుక నువ్వుల నూనె ఉంటుంది కదా, అది కానీ కొని ఇంటికి తెచ్చుకోకూడదు. నార్మల్గా నూనెని కొని ఇంటికి తెచ్చుకోకూడదు, ఉప్పు కొనకూడదు, చీపురు కొని ఇంటికి తెచ్చుకోకూడదు అనమాట. ఇవేంటంటే మన జీవితంలో శని పెంచే అవకాశం ఉంటుందండి. అయితే ఈ రోజున ఏంటంటే శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంట్లో ఏంటంటే కనుక మీరు అంటే ఈరోజు శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించినప్పుడు కూడా మనం ఏంటంటే శని ఆలయానికి వెళ్తాం కదా, వెళ్ళేసి అక్కడ ఏంటంటే శనేశ్వరుడికి అంటే తైలాభిషేకం చేయటం, నమస్కారం చేయటం, నవగ్రహాలను దర్శించుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజున మనము అంటే ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు, ఏదైనా ముఖ్యమైన పని కోసం మనం వెళ్తూ ఉంటాం కదండి. అయితే కాకి ఎదురుస్తూ ఉంటుంది. కాకి ఎదురొచ్చినప్పుడు మనం ఏంటంటే ఓం శనిశ్చరాయ నమః, ఓం శనిశ్చరాయ నమః అనుకుంటూ వెళ్ళిపోతే చాలా మంచిదండి. అలా వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే ఏ పనిలో కూడా ఆటంకాలని రావు. శని అనేది మన జీవితంలో నుంచి తొలగిపోయే అవకాశం ఉంటుంది. శని నుంచి మనం విముక్తి కలుగుతుంది. అలానే కాకుండా శని ఏంటంటే మన జీవితంలో నుంచి మెల్లిమెల్లిగా వెళ్ళిపోతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అలానే కాకుండా మన ఇంటికి కాకి వచ్చినప్పుడు కూడా అండి, మనం అన్నం తిన్నప్పుడు వచ్చి కాకరిచినా లేదంటే కనుక మనము అన్నం వండుకుంటాం కదా, అందులో నుంచి ఒక ముద్ద తీసి అందులో కొద్దిగా నువ్వులను కలిపి కాకికి పెట్టండి. కాకి తినేటప్పుడు ఏంటంటే కనుక మా శని అంతా కూడా పోవాలి, మాకు మంచి జరగాలి, మంచి ఫలితాలు రావాలని మీరేంటంటే సంకల్పం చెప్పుకున్నా సరేనండి, ఖచ్చితంగా మార్పులను అయితే చూస్తారనమాట. ఈ రోజున ఏంటంటే జుట్టు కత్తిరించడం కానీ, గోర్లు కత్తిరించుకోవటం కానీ, శని అని తిట్టడం కానీ ఇలాంటివి అయితే చెయ్యకండి. కాకి వచ్చినా ఎలగొట్టడం కానీ, అలానే కాకుండా ఏంటంటే కాకి వస్తే దాన్ని కొట్టడం కానీ చెయ్యకండి. కాకితో మనని ఈ రోజు పోల్చకపోవటమే బెటర్ అని చెప్పొచ్చు. కాకి శనిదేవుడి వాహనం కాబట్టి కాకిని కూడా మనం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే నమస్కరిస్తూ ఉంటాం. అలానే కాకుండా కాకి కన్నం పెడతాం. కాబట్టి మనం ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకేంటంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. ఈ శని త్రయోదశి తిథి రోజున మీరు ఏంటంటే ఒక నల్లటి కమ్మలి కానీ నల్లటి గొడుగుని కానీ దానం చేస్తే మీ జీవితం నుంచి శనిపోయి మీకు మంచి ఫలితాలు వస్తాయి, మీ జీవితం మారిపోతుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఎవరి జీవితంలోనైతే అధికంగా శని ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ రోజున ఈ విధంగా దాన ధర్మాలు చేయడం వల్ల కూడా శని నుంచి విముక్తి కలుగుతుంది. లేదంటే మీరేంటంటేనండి ఒక రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని కూడా దానం చేయొచ్చు, దానివల్ల కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ప్రయత్నించండి. ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. రేపు శనివారం రోజున నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయండి. ఇలా పడేస్తే చాలండి, మీకుండే కష్టాలు బాధలు అన్నీ కూడా పోతాయి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మీ జీవితం మారిపోతుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. ఎందుకంటే శనివారం పూట ఈ విధంగా నిమ్మకాయతో పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ని చూడొచ్చు అనమాట. అలానే కాకుండా ఏంటంటే మీకుండే ఇబ్బందులు కూడా పోతాయన్నమాట అండి. ఎలాంటి కష్టమైనా సరే నష్టమైనా సరే పోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిమ్మకాయతో ఈ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి. నిమ్మకాయ పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ పరిహారంగా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. ఎందుకంటే ఒక నిమ్మకాయ మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శనివారం ఎలాంటి నియమాలను పాటించాలి, నిమ్మకాయతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక రేపు శనివారం కదా, ఈ రోజున ఏంటంటే ఉదయాన్నే లేవండి. శని బాధలు అధికంగా ఉండేవాళ్ళు, శనితో చాలా వరకు కూడా ఇబ్బంది పడతారు, సఫర్ అవుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక స్నానం చేస్తారు కదండి. అలా స్నానం చేసే నీటిలో ఒక కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే శని బాధలు పోతాయన్నమాట. శని నుంచి విముక్తి కలుగుతుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇక్కడ చూసుకోండి, నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. శని మీ జీవితంలో పెరిగిపోతుంది. కాబట్టి శనివారం అస్సలు కూడా నల్లటి వస్త్రాలను ధరించకూడదు. కోరి మనం ఏంటంటే కనుక కష్టాలు తెచ్చుకున్న వారం అవుతాం. అంటే నలుపుకు మీరు దూరంగా ఉండటమే బెటర్ అని చెప్పొచ్చు. కొంతమందికి ఏంటంటే కనుక శని పట్టి పీడించి ఇబ్బంది పెడుతూ ఉంటుంది, బాధ పెడుతూ ఉంటుంది, అనేక రకాల సమస్యల్ని ఏంటంటే కనుక క్రియేట్ చేస్తూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నలుపుకు సంబంధించి
సంబంధించిన వాటి నుంచి కొంచెం ఏంటంటే కనుక అవాయిడ్ చేయడమే బెటర్ అని చెప్పొచ్చండి. అందుకే నలుపుకు కొంచెం దూరంగా ఉండండి. ఇక ఆ తర్వాత శనివారం రోజున చిన్న చిన్న దాన ధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. అంటే నల్ల కమ్మలి కావచ్చు, గొడుగు కావచ్చు, చెప్పులు కావచ్చు, ఇక నలుపు రంగులో ఉండేటివి ఏవి దానం చేసినా కానీ శని నుంచి విముక్తి కలుగుతుంది. ఉదయాన్నే లేచి శుచిగా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని మనం ఏంటంటే ఇంట్లో అండి స్నాన కార్యక్రమాలు చేసుకుని ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో పూజ చేసుకోండి. వెంకటేశ్వర స్వామిని విశేషించి ఈరోజు పూజిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక శనివారం రోజున పిండి దీపం చేస్తే చాలా మంచిదండి. కుదరకపోతే నార్మల్గా కూడా దీపం పెట్టండి. అలా దీపం పెట్టేసి ఏంటంటే కనుక అంటే స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. శనివారం రోజున ఇంట్లో దీపం పెట్టుకొని తులసికోట దగ్గర కూడా పూజ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. శనివారం ప్రత్యేకించి ఏంటంటే కనుక జీవితంలో దుఃఖాలే ఉన్నాయి, దరిద్రాలే ఉన్నాయని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక స్పూన్ అన్ని మెంతులు పోసి ఆ మెంతుల పైన ఒక నిమ్మకాయని పెట్టి దానిపైన కర్పూరాన్ని పెట్టి వెలిగించి మీకుండే దుఃఖ దరిద్రాల గురించి చెప్పుకోండి. అలా చెప్పుకుంటే తొందరగా ఫలితం వస్తుందన్నమాట. ఈజీగా చేయొచ్చండి, ఏమీ లేదండి. మీ జీవితంలో ఎప్పుడు కూడా దుఃఖాలే మిగిలాయి, దరిద్రమే అంటే మా జీవితాన్ని పట్టి పీడిస్తుంది, చాలా ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఒక చిన్న బౌల్ తీసుకోండి. ఏదైనా సరే చిన్న ప్లేట్ ఉంటుంది కదా స్టీల్ది, అది తీసుకొని అందులో ఒక స్పూన్ అన్ని మెంతులు ఉంటాయి కదా, మెంతులు పోసి దానిపైన నిమ్మకాయని నించోబెట్టండి. అలా నించోబెట్టి దానిపైన ఒక కర్పూరాన్ని పెట్టి వెలిగించి మీకుండే ఈ దుఃఖ దరిద్రాల గురించి చెప్పేసుకోండి. అవన్నీ కూడా తొలగిపోతాయి. అది వెలిగి ఆరిపోయిన తర్వాత ఆ నిమ్మకాయని మెంతులని అలానే కాకుండా ఆరిపోయిన ఈ కర్పూరం ఉంటుంది కదా అదంతా కూడా ఒక కవర్లో పోసేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోస్తే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందన్నమాట. అలానే కాకుండా మంచి ఫలితాన్ని కూడా చూస్తారని చెప్పొచ్చు. ఇది చాలా మంది కూడా చేస్తారు కాబట్టి మరి మీరు కూడా ఏంటంటే కనుక చేసేసుకోండి. మీకు కూడా ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారనమాట. ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఇంకో నిమ్మకాయ పరిహారం అండి. ఇది కూడా ఏంటంటే కనుక మీ సమస్యను తీసేయడానికి ఉపయోగపడుతుంది. సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేయటానికి కూడా ఈ నిమ్మకాయ పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట. ఏమీ లేదండి, ఒక నిమ్మకాయని తీసుకోండి. మీకు విపరీతంగా కష్టాలు వస్తున్నాయి కదా, ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు, చాలా అనుభవిస్తున్నారు, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు కదండి, అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఒక నిమ్మకాయని తీసుకోండి. అలా నిమ్మకాయని తీసుకున్న తర్వాత ఏంటంటే గనక ఆ నిమ్మకాయని కుడి చేతిలో పట్టుకొని మీకుండే కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అంటే కష్టాలు బాధలు మనకు చెప్పి రావండి. మన జీవితంలో ఏంటంటే గనక చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అనమాట. మనం ఎంత ఇబ్బంది పడతామంటే గనక అంత ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళు ఒక నిమ్మకాయని తీసుకుని చేతిలో పట్టుకోండి. అంటే నార్మల్గా పట్టుకోండి, క్యాజువల్గా ఇలా పట్టుకుంటాం కదా నిమ్మకాయ. ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి, పసుపు రంగులో ఉండే నిమ్మకాయలు మాత్రమే పరిహార పరంగా ఉపయోగపడతాయండి. మన కష్టాన్ని తీర్చడానికి, దుఃఖాన్ని దూరం చేయడానికి, దరిద్రాలను తొలగించడానికి, అనేక రకాల సమస్యల నుంచి మనని బయటపడేయడానికి ఈ పసుపు రంగులో ఉండే నిమ్మకాయలే పనిచేస్తాయి అన్నమాట. అందుకే మీరు పచ్చి నిమ్మకాయలను తీసుకుని పరిహారం చేసుకోకండి, వాటి వల్ల ఏం పెద్దగా యూజ్ అనేది ఉండదు కాబట్టి వాటిని అవాయిడ్ చేయడమే బెటర్ అనమాట. ఈ పసుపు రంగులో ఉండే నిమ్మకాయ మన అందరిలో ఉంటుంది, మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు కదా. అందుకే ఇలా పసుపు రంగులో ఉండే నిమ్మకాయని తీసుకొని ఇంకా తర్వాత ఏంటంటే కనుక కుడి చేతిలో పట్టుకొని మీకుండే సమస్యలు ఉంటాయి కదా అవన్నీ కూడా చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చేయండి. అంటే ఇది ఇంట్లో చేయకూడదండి, శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుంది కాబట్టి ఇంట్లో చేయకుండా ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఏంటంటే కనుక రోడ్డు మీద పెట్టి దాన్ని ఎడమకాలి మడమతో తొక్కేయండి, సరిపోతుందన్నమాట. ఎంతలా ఫలితం వస్తుందనేది మీరే చూడండి, ఆశ్చర్యపోతారండి, అసలు షాక్ అయిపోతారనమాట. అంటే కష్టాలు పోవటానికి ఇది ఒక చక్కటి పరిష్కారం అని చెప్పొచ్చండి. అంటే ఇప్పుడు మన మీద కష్టాలు అధికంగా ఉంటాయి, మనకే కష్టాలు వస్తాయి, ఇంటి యజమానే కదా కష్టాలను అంటే ఎదుర్కొనేది, నష్టాలను ఎదుర్కొనేది, అలానే కాకుండా దుఃఖ దరిద్రాలను ఎదుర్కొనేది, మంది ఏడుపులు ఇవన్నీ కూడా వాళ్ళ మీదనే ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయటం వల్ల మంచిదనమాట, మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ విధంగా అండి, ఇలా నిమ్మకాయని తీసుకొని చేతిలో పట్టుకొని చెప్పుకొని తల చుట్టూ 11 సార్లు తిప్పి రోడ్డు మీదకి మీ ఇంట్లో నుంచి బయటకు వచ్చి కొంచెం దూరంగా ఏంటంటే కనుక ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కేయండి. తొక్కితే దాంట్లో ఉండే గుజ్జంతా కూడా బయటికి రావాలి. అలా తొక్కండి. అలా తొక్కడం వల్ల అక్కడికి ఏంటంటే కనుక ఈ యొక్క కష్టం అనేది ఆగిపోతుంది. అంటే విపరీతంగా కష్టాలు రావు, మళ్ళీ ఏంటంటే కనుక రాకుండా పోతాయని చెప్పట్లేదు, 1-2 సార్లు చేయాలి. ఏదైనా సరేనండి 1-2 సార్లు చేసుకుంటేనే ఎక్కువగా ఫలితం వస్తుంది. ఏదో ఒకటేసారి చేసి మనం ఏంటంటే కనుక ఫలితం రాలేదంటే అది రాదండి. 1-2 సార్లు చేస్తూ ఉండండి, ఫలితం అనేది వస్తుంది. మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారు. అలానే కాకుండా ఈ నిమ్మకాయ పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అంటే పూర్వకాలంలో మన పూర్వీకులు అధికంగా ఇది ఆచరించేవారు. ఇప్పటికి కూడా కొంతమంది ఏంటంటే కనుక ఇలా కష్టాలు అధికంగా ఉంటే నిమ్మకాయని తీసుకుని తల చుట్టూతో తిప్పి ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కేస్తారు. ఇది దిష్టి పోతుంది, దరిద్రం పోతుంది, అనేక రకాల సమస్యలు కూడా పోతాయి, ఆర్థికంగా కూడా బాగుంటుంది. కొన్ని నష్టాలు కష్టాల నుంచి కూడా మనం బయటపడటానికి ఏంటంటే కనుక ఈ నిమ్మకాయ పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట. అంటే చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అండి.
చేసుకోండి. ఇందులో ఎలాంటి ఇంకా డౌట్లు సందేహాలు పెట్టుకోకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. అంటే ఈజీగా చేసేసి ఏంటంటే కనుక రిజల్ట్ పొందొచ్చు అనమాట. అందుకే చెప్తారు కదా, చిన్నగా ఉంటుంది నిమ్మకాయ చూడటానికి, కానీ ఇందులో అతీత శక్తులు ఉంటాయన్నమాట. అతీత శక్తివంతమైనదిగా పరిగణిస్తారు నిమ్మకాయ పరిహారం అనేది. కాబట్టి మీరు కూడా ఈ నిమ్మకాయ పరిహారం అనేది తప్పక శనివారం పూట సంధ్యా సమయంలో చేయండి. ఎప్పుడు పడితే అప్పుడు చేసేదానికంటే కూడా సంధ్యా సమయంలో చేసుకుంటే అధికంగా రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. దాన్ని చూసి మనం షాక్ అయిపోతాము. ఒక శనివారం చేశామండి, బాగానే ఉంది, మరి రెండో శనివారం చేసుకోవచ్చండి అంటే కనుక చేయొచ్చండి. రెండో శనివారం కూడా చేసుకోవచ్చు. రెండో శనివారం కూడా చేసేసి ఏంటంటే కనుక రిజల్ట్ అనేది పొందొచ్చు అనమాట. ఇలా 1-2 శనివారాలు చేస్తూ ఉండండి. రిజల్ట్ అనేది దానంతట అదే వస్తుంది. కష్టం ఎంత పెద్దదైనా సరే, ఎంత చిన్నదైనా సరేనండి, మీ నుంచి దూరం అయిపోతుంది. కష్టాలు అనేవి లేకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుందని మనకు శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందన్నమాట. అంటే ఇది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుందండి. కాబట్టి ఆచరించుకోండి. అలానే కాకుండా మనం అంటే గిట్టని వారు చాలామంది కూడా అండి మన మీద చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారండి. వాటి వల్ల కూడా మనం ఎంత సఫర్ అవుతామండి, ఎంత ఇబ్బంది పడిపోతాం, ఎవరికి చెప్పుకోలేము. అంటే ఇలా అనారోగ్య సమస్యలు రావటం, చాలా వరకు కూడా నష్టాలు ఎదుర్కోవటం, కష్టాలు పడటం, ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక శనివారం రోజు రాత్రి పడుకునే ముందు నిమ్మకాయతో ఈ విధంగా చేసేసి పడుకోండి. ఖచ్చితంగా చూడండి మార్పు అనేది ఉంటుందన్నమాట. అంటే మెల్లిమెల్లిగా పోవటానికి అవకాశం ఉంటుందండి. ఒకటేసారి ఫలితాలు ఏవి కూడా రావు. ఇది మ్యాజిక్ లాగైతే పనిచేయదు పరిహారం. కాబట్టి కొంచెం సమయం పట్టినప్పుడు కూడా రిజల్ట్ అనేది అంతకంత వస్తుందన్నమాట. ఇలా ఒక నిమ్మకాయని తీసుకుని రాత్రి పడుకునే ముందు మీ పనులు అయిపోయిన తర్వాత ఆ నిమ్మకాయని ఏంటంటే కనుక ఎడమ చేతిలో పెట్టుకుని సంకల్పం చెప్పుకోండి. ఎవరేది చేశారో మాకు తెలియదు, కానీ మా మీద నుంచి చెడంతా కూడా పోవాలి, మాకు మంచి జరగాలి, మాకు ఈ అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని చెప్పుకొని ఆ నిమ్మకాయని ఏంటంటే కనుక మీ దిండు కింద పెట్టి పడుకోండి. అంటే దిండి కింద పెట్టడం వల్ల ఏమవుతుందో తెలుసా, మనం పడుకుంటాం కదా, పడుకున్నప్పుడు ఈ దృష్ట శక్తులు అలానే కాకుండా మన చుట్టూదా తిరిగే ఈ యొక్క శక్తులు ఉంటాయి కదండి, కొన్ని నెగిటివిటీలు, అవన్నీ కూడా యాక్టివ్ అవుతాయి అన్నమాట. మనకు ఉదయం పూట పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదండి. రాత్రి సమయాలలో మనం పడుకున్న తర్వాత ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి అనమాట. అలా మనం ఏంటంటే చాలా బాధపడిపోతాం, ఇబ్బంది పడిపోతాం, ఎవరికి చెప్పుకోలేము, అంటే చెప్పుకోలేని బాధ అనేది ఉంటుంది. అనారోగ్యం అనేది పదే మన ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా నిమ్మకాయని ఏంటంటే కనుక దిండు కింద పెట్టి పడుకోండి. పడుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ నిమ్మకాయని తీసి మీరు ఇలా చీల్చండి. చేతితో చీల్చేసి ఏంటంటే కనుక బయట దూరంగా పడేయండి. అలా పడేయటం వల్ల ఏంటంటే కనుక కొంచెం ఫలితం వస్తుంది. ఇలా ఒక శనివారం మొదలుపెట్టి మీరు కంటిన్యూగా 2 రోజులు చేయొచ్చు. కుదరకపోతే మీరు శనివారం ఒక రోజు చేసి గ్యాప్ ఇచ్చి ఇంకా తర్వాత కూడా ఎప్పుడైనా సరే చేసుకోవచ్చండి. శనివారం ఆదివారం వెంటనే చేయటం వల్ల ఏంటంటే కనుక తొందరగా ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు పోవటానికి, ఆరోగ్యంగా ఉండటానికి, ఆరోగ్యం అనుకూలించడానికి, అనారోగ్య సమస్యలు ఏంటంటే కనుక పూర్తిగా మన నుంచి దూరమైపోవటానికి, మన మీద చేసిన చెడు ప్రయోగం కూడా ఆ నిమ్మకాయలోకి ఆకర్షించబడి ఆ ప్రయోగం నుంచి మనం తప్పించుకోవడానికి పరిహారం అనేది పనిచేస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మరి ఈ పరిహారం కూడా మీరు చేసుకోవచ్చు. అలా చేసేసి ఏంటంటే కనుక రిజల్ట్ అనేది పొందొచ్చు అనమాట. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. ఎప్పుడైనా సరే మనకి ఏదైనా అనుమానం ఉంటుంది, ఎవరైనా ఏదైనా చేయించారేమో అని మనం బాధపడుతున్నట్టయితే ఈ నిమ్మకాయ పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేయడానికైతే అవకాశం ఉంటుందన్నమాట. మనం నిమ్మకాయనే అనుకుంటాం, కానీ ఆ నిమ్మకాయ చాలా శక్తివంతమైనదండి, చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. తాంత్రిక పరిహారాలలో అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ మంత్ర పరిహారాలలో నిమ్మకాయని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే నిమ్మకాయకి అంత శక్తి ఉంటుంది. నిజమే, నిమ్మకాయ ఏంటంటే కనుక తొందరగా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. మన యొక్క జీవితంలో ఉండే నష్టాలను తొలగిస్తుంది, కష్టాల నుంచి మనని బయటపడేస్తుంది. మనకుండే ఇబ్బందులను ఏంటంటే కనుక దరిదాపుల్లో కూడా రాకుండా చేయడానికి ఈ నిమ్మకాయ అనేది మనకు పనిచేస్తుంది అనమాట. అందుకే మర్చిపోకుండా ఏంటంటే కనుక శనివారం పూట ఆచరించండి. చేస్తే 2 రోజులు కంటిన్యూగా చేయండి. చేయకపోతే ఒక రోజు చేసేసి కూడా ఆపుకోవచ్చు. మళ్ళీ శనివారం కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా ఒకసారికి చేస్తే మీకు అర్థమైపోతుందండి, మీకు తెలిసిపోతుందండి. ప్రశాంతంగా అనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంది, ఏదో బరువు దిగిపోయినట్టు అనిపిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీ నుంచి భారం దూరం అయిపోయినట్టు ఇలా అనిపిస్తుంది అనమాట. ఇలా ఏంటంటే కనుక ప్రయత్నించండి. ఇక తర్వాత ఏంటంటే కనుక ఇంకా ఎక్కువగా ఇబ్బంది ఉండండి, ఇది ఒకసారికి చేస్తే మాకేం పెద్దగా ఫలితం రాదేమో అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు వరుసగండి శనివారం రోజున ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి పటం ఉందండి, ఒక నిమ్మకాయని పెట్టండి. అంటే చిన్న సైజులో ఇలా పసుపు రంగులో ఉండే నిమ్మకాయని పెట్టుకోండి. అలా పెట్టిన తర్వాత ఆ నిమ్మకాయ ఉంటుంది కదా, దాన్ని తీసుకుని ఏంటంటే కనుక మీ జేబులో వరుసగండి శనివారం పెడితే మళ్ళీ శనివారం వరకు మీ జేబులోనే ఉంచుకోండి. అలా జేబులో ఉంటుంది కదా నిమ్మకాయ, అంటే తీయకూడదు, దాన్ని అలాగే పెట్టాలి. జేబులో పెట్టేసుకొని వదిలేసుకోండి. వదిలేసుకున్న తర్వాత ఏంటంటే కనుక చూడండి మీకు ఎంతలా ఫలితం వస్తుంది అనేది తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే కనుక ఇక్కడ ఇది కూడా గమనించండి, మీకేంటంటే కనుక ముఖ్యంగా ఈ నిమ్మకాయ అనేది కులిపోవడం అనేది జరుగుతుందన్నమాట. అలా
కుళ్ళిపోతుందంటే గనక మీలో ఉండే చెడంతా కూడా పోతుందని అర్థం అనమాట. మీ నుంచి చెడు అనేది ఏంటంటే గనక దూరమైపోతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే నిమ్మకాయని ఏంటంటే గనక వరుసగా 7 రోజులు పెట్టుకొని ఆ తర్వాత తీసేసి పడేయండి. అలా కూడా మీకు మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. నిమ్మకాయనే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయ వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. అయితే రేపు శనివారం రోజున మర్చిపోకుండా ఈ విధంగా చేసేసుకోండి. మీ జీవితంలో ఉండే కష్టాలు, బాధలు తొలగించుకోండి. అలానే కాకుండా ఏంటంటే రేపు శనివారం పూట ఇలా చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. ఎక్కువ శాతం ఏంటంటే కొన్ని పరిహారాలు శనివారం పూట చేసుకోవటం వల్ల మనకు ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అండి. అందుకే పాటించండి. నిమ్మకాయ చాలా చాలా పవర్ని కలిగి ఉంటుంది. చాలా వరకు కూడా ఏంటంటే కనుక నిమ్మకాయతో ఒకసారి పరిహారం చేస్తే మనం మళ్ళీ మనం చేస్తూ ఉంటాం అనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి ఆచరించుకోండి. అలానే కాకుండా ఎప్పుడైనా సరేనండి దిష్టి ఎక్కువగా కొడుతుంది, దిష్టితో మేము చాలా సఫర్ అవుతున్నాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే అప్పటికప్పుడే రిజల్ట్ రావాలి, వెంటనే తక్షణమే మాకు రిజల్ట్ రావాలి, వెంటనే ఏంటంటే ఈ దిష్టి అంతా కూడా తొలగిపోవాలనుకుంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఒక నిమ్మకాయని తీసుకొని తల చుట్టూ 7 సార్లు తిప్పండి. అలా తిప్పిన తర్వాత ఆ నిమ్మకాయని ఏంటంటే కనుక ఎడమకాలి మడమ కింద పెట్టి బయట రోడ్డు మీద కానీ మీ వాకిట్లో బయట కొంచెం దూరంగా పెట్టి తొక్కేయండి. అలా తొక్కితే వెంటనే దిష్టి పోతుంది. ఏదైనా ఆవహించి ఉంటే వెంటనే ఏంటంటే కనుక తొలగిపోయి మనకు మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందన్నమాట అండి. ఇంకా